తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం సూర్యాపేట వద్ద జగనన్న కాలనీ ఎంట్రన్స్ గేట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహ ధ్వంసంపై రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మరోసారి రెచ్చిపోయిన దుండగులు విగ్రహం మరో చేతిని ధ్వంసం చేశారు. కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. కేసుపై దర్యాప్తు ఎంతవరకు చేస్తారన్నది తెలియాల్సి ఉందని, మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహానుభావుడైన దేవాంగ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి ఒక చెయ్యి 2 చెవులు కొట్టడం జరిగింది మొన్న రాత్రి. దాని అలాగే మన నాయకులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ రాత్రి మళ్ళీ ఇంకొక రైట్ హ్యాండ్ కూడా దాన్ని కొట్టడం జరిగింది. ఎవరైతే దీన్ని ఈ విధంగా చేశారో దాన్ని ఎవరో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని న్యాయం చేసి ఇవన్నీ మళ్ళీ యాసిడ్గా చేయించి అప్పచెప్పాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాం.